అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం క్లాజెస్ టెస్ట్ సెకండ్ చూడబోతున్నాం. క్లాజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కారణం ఏందంటే, దీంట్లో కనీసం 4, 5 ప్రశ్నలు టెట్‌లో అడగడం జరుగుతుంది. అట్లానే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి కూడా టెట్‌లో అడుగుతారు. యాస్ వెల్ యాస్ స్కూల్ అసిస్టెంట్ ఏవైతే ఇంగ్లీష్ కాకుండా అనదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఉంటాయి టెట్‌లో. అండ్ డీఎస్సీలో కూడా మీకు తెలిసిందే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఇవి ఉంటాయి. కాబట్టి మల్టీ పర్పస్ ఓపెన్‌కి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మాస్టరీ చేయాలి. ఇవి వచ్చేసి మీకు 8థ్, 9థ్, 10థ్ ఈ క్లాస్‌లో మీకు పరిచయం అవుతూ ఉంటాయి. ఇక క్లాసెస్ టెస్ట్ సెకండ్ సిరీస్ అండి. మీకు గనక ఈ యొక్క క్లాసుల మీద గనక పట్టు గనక లేకపోతే పీసీవీ టెట్ 2020 sgt.blogspot.com ఉంటుంది. దానికెళ్ళేసి రీడ్ మోర్ అని క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని వీడియోలు ఏదైతే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ప్రతిదీ ఏదైతే అవసరం ఇంగ్లీష్‌కి సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటుంది. మీకు ఇదంతా సిలబస్ అండి. ఇదంతా నేను ఆ సిలబస్‌కి అనుగుణంగా నేనేదైతే వీడియోలు చేశానో అవి క్లిక్ చేస్తే మీకు అయితే అట్లానే మీకు పీడిఎఫ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి క్లాస్ వైస్. ఇక తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఉందండి. పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com రీడ్ మోర్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ బ్లాగ్‌లో ఉన్న విషయాలన్నీ కూడా మీకు కనబడతాయి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఏందంటే మొత్తం ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్‌ని దాని ప్రకారంగా అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు గమనించండి. క్లాసులు మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే కనీసం 4 ప్రశ్నలు ఆ విధంగా అడగడం జరుగుతుంది కాబట్టి వీటిలో ఉన్నాయి. దయచేసి మీరు మీ మొబైల్ నుంచి కూడా చక్కగా వీటిని మీరు చే యాక్సెస్ చేయొచ్చు. చూడండి క్లాజెస్, మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ మీద ఒక వీడియో ఉంది. నౌన్ క్లాజెస్ మీద ఉన్నాయి. తర్వాత ఇఫ్ క్లాజెస్ ఉన్నాయి. రిలేటివ్ క్లాజెస్ మీద, ఫైనిట్, నాన్ ఫైనిట్ క్లాజెస్ మీద కూడా ఇవి ఉన్నాయండి. ఒకసారి అది చూడండి. ఇక ఈ ప్రశ్నని మీరేం చేయాలంటే పాజ్ చేసుకొని ఆన్సర్ అనేది రాయడానికి ప్రయత్నించండి. మీరు అంటే ఇది మీరు చదివిన తర్వాత ఏ క్లాజ్ అనేది ఒక పేపర్ 1 ఏ క్లాజ్ అయితే ఆ క్లాజు రాసుకోండి ఓ పేపర్ మీద. పాజ్ చేసుకున్నారుగా. సెకండ్ క్వశ్చన్ పాజ్ చేసుకొని మీకు మొత్తం చివరిలో ఏందంటే తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అప్పుడు మీకు ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అయి నోట్ చేసుకోండి నోట్‌బుక్‌లో. థర్డ్ క్వశ్చన్ పాజ్ చేసుకోండి. ఖచ్చితంగా నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలండి. ఫోర్త్ క్వశ్చన్ పాజ్ చేసుకోండి. ఖచ్చితంగా క్లాజెస్ మీద 4, 5 ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. ఒకసారి గమనించండి. ఐదో ప్రశ్నని పాజ్ చేసుకొని చూడండి. అండ్ ప్రీవియస్ పేపర్స్‌ని మాత్రం ఏమాత్రం మర్చిపోవద్దండి. ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్రీగా దొరుకుతున్నాయి. అండ్ మీరు ఈ యొక్క బ్లాగ్‌ని గనక చూసినట్లయితే ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. ఆరో ప్రశ్న పాజ్ చేసుకోండి. ఏడో ప్రశ్న అండి. ఇది వచ్చేసి ఎనిమిదో ప్రశ్న పాజ్ చేసుకోండి. నైన్త్ క్వశ్చన్ అండి. 10థ్ క్వశ్చన్ అండి. పాజ్ చేసుకోండి. ఇక ఇప్పుడు సమాధానాలు చూద్దామండి. రాశారనుకుంటా. ఖచ్చితంగా రాయండి. ఎక్స్‌ప్లనేషన్ మాత్రం వినడమే కాకుండా చూడండి ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ క్లాస్ గాని, నౌన్ క్లాస్ గాని, యాడ్వర్బ్ క్లాస్ గాని ఇవన్నీ కూడా డిపెండెంట్ క్లాజులండి. అంటే తోక ఎక్కడుందో గమనించి అక్కడి నుంచి మనం వాటిని చూసుకోవాలి. అవి అవుతాయన్నమాట. అంటే ఏ క్లాస్ అనేది అవుతాయి. ఇక్కడ చూసుకుంటే ఆ తోక ఉంది గదా! ఆ తోక అనేది దేనికి లింక్ అయి ఉంది? ఒకవేళ నౌన్‌కి గనుక లింక్ అయిందనుకోండి. మోస్ట్ 99% నౌన్ గురించే ఇది చెప్తున్నట్టు. అంతే గదండీ! తోక ఎక్కడుంది? నౌన్‌కి అటాచ్ అయ్యి ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. హ్యాండ్ గురించి చెప్తున్నారు. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ రూల్స్ ద వరల్డ్. ఇక్కడ చెప్తుంది చేయి గురించి చెప్పడం జరుగుతుంది. దాని గురించి వివరిస్తుంది కాబట్టి ఈ యొక్క డిపెండెంట్ క్లాజ్ యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. చూడండి ఇక్కడ కూడా మీరు చేయాల్సిందంటే లింక్ వర్డ్ ఎక్కడుంది లేదా మన భాషలో తోక ఎక్కడుంది అక్కడ నుంచి చూసుకుంటే దేనికి లింక్ అయి ఉంది ఆస్క్ అనే దానికి లింక్ అయి ఉంది. అంత మాత్రాన దాన్ని మనం వెర్బ్కి చెబుతుందని అనుకోకూడదు. నౌన్ది వేరే కదా. అంటే నౌన్ కనబడినప్పుడు దానికి తోక ఉంటే అండ్ మనం ఏం చేయొచ్చు యాడ్జెక్టివ్ క్లాజ్ అని దరిదాపులుగా 99% ఫిక్స్ అవ్వచ్చు. అయితే ఇక్కడ వెర్బ్‌కు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకో విషయం 2 రకాలుగా కనబడుతుందండి. ఇది డైరెక్ట్, ఇండైరెక్ట్ ఫార్మాట్‌లో కనబడితేనేమో నౌన్ క్లాజ్ అవుతుంది. అలా కాకుండా ఈ వెర్బ్‌ని ఊతం ఇచ్చేది లేదా వెర్బ్‌ని మాడిఫై చేసేటి విధంగా ఈ డిపెండెంట్ క్లాజ్ గనక ఉంటే అది యాడ్‌వర్బ్
క్లాజ్ అవుతుంది. కాబట్టి అది గమనించుకోవాలండి. ఇక్కడ చూసుకుంటే మీకు జాగ్రత్తగా గమనిస్తే అండి ఇండైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉందో, రిపోర్టెడ్ స్పీచ్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్లో ఉంది. అవునా? ఆ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? నౌన్ క్లాజ్ అవుతుంది. మీకు తెలుసు హీ సెడ్ దట్, హీ సెడ్, ఇఫ్ ఇలాంటివి వస్తాయి. హీ సెడ్ వాట్ ఇట్లాంటివి వస్తుంటాయి ఇండైరెక్ట్ స్పీచ్లో. కాబట్టి ఆ ఫార్మాట్లో ఉంది. చాలా సింపుల్ అండి. మీరు గనక చూడకపోతే పీసీవీ ఇంగ్లీష్ ఇండైరెక్ట్ స్పీచ్ అని టైప్ చేసినట్లయితే మీకు ఆ వీడియో కనబడుతుంది. లేకపోతే బ్లాగ్కి వెళ్ళండి. చూడండి బ్లాగ్లో చూడండి ఇండైరెక్ట్ స్పీచ్ నౌన్ క్లాజ్కి సంబంధించి ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఉంది. అది కనుక క్లిక్ చేస్తే కేవలం 2 నిమిషాల్లో మీకు అర్థమైపోయింది. ష్యూర్ అండి, చాలా ఈజీ. తర్వాత ఐ నో ఏ బాయ్ హూజ్ ఫాదర్ సర్వ్స్ ఇన్ ద ఆర్మీ. సేమ్ చూడండి, ఇక్కడ తోక ఎక్కడి నుంచి ఉందో గమనించండి. తోక ఎక్కడి నుంచి ఉంది. ఈ తోక దేనికి తగిలింది? ఏ బాయ్ అంటే నౌన్కి తగిలింది. కాబట్టి ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. నౌన్ గురించి విశదీకరించేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత చూడండి గో వెన్ యూ లైక్. తోక ఎక్కడుంది? అదిగోండి ఈ వెన్ను తోక, యూ లైక్. అంటే సబ్జెక్టివ్ వెర్బ్ అనేవి తోకలు అవ్వండి. మీకు తెలుసు కదా, జనరల్గా ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్, కొరిలేటివ్ కంజంక్షన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే కంజంక్షన్స్ కలిపేది. ఇక్కడ గో వెన్ యూ లైక్ అన్నాడు కదా, ఇది తోక. దేనికి లింక్ అయి ఉంది? వెర్బ్కి లింక్ అయి ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇది ఏమైనా మన డైరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఉందా? లేదండి. యాక్చువల్‌గా ఏందంటే గోకి లింక్ అయి ఉంది. గోని మాడిఫై చేస్తుంది. నీ ఇష్టం వచ్చినప్పుడు ఎళ్ళు యాడ్‌వర్బ్ క్లాజ్ ఆఫ్ టైమ్ అనే దాని కిందకి వస్తుందని. వెర్బ్‌ని గో వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తుంది ఇది. కాబట్టి వెళ్ళు అనే దాని మీద ఆధారపడింది. వెన్ యూ లైక్ ఇష్టం వచ్చినప్పుడు. ఇష్టం వచ్చినప్పుడు ఏంటి? వెళ్ళు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళు అంటే వెర్బ్‌తో లింక్ అయిపోయింది. అందుకని అది యాడ్‌వర్బ్ క్లాజ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి ఐ విల్ నాట్ గో అంటిల్ దే లీవ్ దిస్ ప్లేస్. వీళ్ళు ఈ ప్రదేశం వదలనంత వరకు నేను వెళ్ళను. మీరు జాగ్రత్తగా కనిపిస్తే 2 కన్ఫర్మేషన్లు ఇక్కడ దొరుకుతాయండి. చూడండి అంటిల్ దే లీవ్ దిస్ ప్లేస్ అనేది తోకున్న భాగం, అంటే డిపెండెంట్ క్లాజ్ అండి. ఈ తోక దేనికి తగిలింది? వెర్బ్కి తగిలింది. వెర్బ్కి తగిలినప్పుడు మనకి 2 రకాల ప్రశ్నలు రావాలండి. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో ఏమైనా ఉందా? ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మీకు కనబడేది దట్ అండి, ఇంకోటి ఇఫ్ అండి, తర్వాత క్వశ్చన్ కొన్ని వస్తూ ఉంటాయి, వాట్తో వచ్చేవి వస్తూ ఉంటాయి. ఇక ఆ 3. ఇక మీకు యాడ్వర్బ్ క్లాజ్ అని తెలియాలంటే 2 కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కండిషన్ కానీ రీజన్ రిజల్ట్ కానీ ఉంటుందండి. ఐ విల్ నాట్ గో, నేను వెళ్ళను. ఎప్పుడు దాకా వెళ్ళను? వాళ్ళు వెళ్ళేదాకా వెళ్ళను అంటే కండిషన్ అనమాట. కండిషన్ గురించి చెప్పేది యాడ్వర్బ్ క్లాస్, అదొక కన్ఫర్మేషన్. రెండో కన్ఫర్మేషన్ అది అటాచ్ టు వెర్బ్ అండి. ఐ విల్ నాట్ గో, నేను వెళ్ళను. ఎప్పటిదాకా వెళ్ళను? అంటిల్ దే లీవ్ దిస్ ప్లేస్. వాళ్ళు ఈ ప్రదేశాన్ని వదిలేదాకా నేను వెళ్ళను. అంటే వెళ్ళడం అనే దాని మీద లింక్ అయి ఉంది కాబట్టి అది ఖచ్చితంగా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుందండి. ఇక ఇది కొంచెం కావాలని ట్రిక్, అంటే కొంచెం మిమ్మల్ని అర్థం అయ్యేటట్లు చేయాలని ఉద్దేశంతో ఇవ్వబడింది. చూడండి ఇక్కడ తోకేంటి? ఈ పార్ట్ దట్ ఐ బాట్ ఫర్ మై చిల్డ్రన్ ఆర్ సైంటిఫిక్. జనరల్గా మనకి నౌన్ క్లాజ్లో దట్ వస్తూ ఉంటుందండి. అవునా? ఎట్లా వస్తుంది? వెర్బ్ తర్వాత వస్తూ ఉంటుంది. అందుకే చెప్తున్నా, వెర్బ్ తర్వాత వచ్చేది నౌన్ కానీ యాడ్వర్బ్ క్లాజ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ నౌన్ తర్వాత గనక ఈ తోక ఉంటే, నౌన్కి గనక ఈ తోక గనక ఉంటే, చూడండి టాయ్స్ అనే దానికి ఇది తోక ఉంది కాబట్టి నౌన్ గురించి చెప్తుంది కానీ, కాబట్టి ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఏడోదండి ద టీచర్స్ నీడ్ టు నో వాట్ స్టూడెంట్స్ కెన్ డూ. చూడండి ఇది తోక, అంటే డిపెండెంట్ క్లాజు. దేనికి? నో అని ఉంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం వెర్బ్ తర్వాత ఉన్నప్పుడు కొంచెం మనం సందేహించాల్సి ఉంటుంది. నౌన్ కానీ యాడ్వర్బ్ క్లాజ్ కానీ అవడానికి ఉంటుంది. నౌన్ క్లాజ్ని ఎలా తేల్చుకోవచ్చు అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో ఉంటాయి. ఏంటి ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్? మనకు తెలిసిందే. రిపోర్టింగ్ క్లాజ్ ఒకటి ఉంటుంది, రిపోర్టెడ్ క్లాజ్ ఒకటి ఉంటుంది. దాన్ని కనుక మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ద టీచర్స్ నీడ్ టు నో అనేది, నీడ్ టు అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, దాన్ని పక్కన పెడదాం. ద టీచర్స్ నో వాట్ స్టూడెంట్స్ కెన్ డూ. మీరు చూసుకుంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాటితో ప్రశ్న స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్లానే వస్తుంది ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో. సరే ఇది కూడా మీకు కుదరలేదు అనుకోండి, సింపుల్గా వాటితో క్వశ్చన్ అయింది. వాట్ డూ టీచర్స్ నో వస్తుందా సమానం? ద టీచర్స్ నో వాట్ స్టూడెంట్స్ కెన్ డూ వస్తుందిగా. నౌన్ క్లాజ్ అనేది వాటితో రెస్పాండ్ అవుతుందండి.
తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో రెండు కూడా మనకి ఇక్కడ ఈ రెండు మాపకాలు ఏవైతే ఉన్నాయో సరిపోయినాయి కదా, రెండింటిని వాడుకుందాం మనం. అయింది కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. తర్వాత ఐ నో యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ సార్ ఏంది తోకేం కనిపించలేదు అనుకుంటున్నారా? ఉందండి. ఐ నో దాట్ యూ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అని అర్థం అండి యాక్చువల్గా అయితే. ఐ నో దాట్. చూడండి, ఎప్పుడైనా ఎందుకు దట్ ఇవ్వలేదంటే మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ కొన్ని సందర్భాల్లో వాడాల్సిన అవసరమే ఉండదండి. అది కూడా ఒక రూలే. కాబట్టి ఇక్కడ ఉన్నది ఏంటంటే ఐ నో దాట్. ఎలా తెలుస్తుంది? సింపుల్ చూడండి, ఐ నో యూ కుదరదు కదా, ఇది సెంటెన్స్ పరంగా కుదరదు. ఐ నో యూ తర్వాత హ్యావ్ రావడం అయింది అట్లా కదా. ఐ నో దాట్ యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఐ నో దట్ అనేది లేకపోయినా ఉన్నట్టే అనమాట. ఇప్పుడు ఇది మనం చూసుకుంటే ఏ ఫార్మాట్లో ఉంది? ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో ఉంది, అవునా? ఓకే, ఇది కూడా నాకు తెలియదు అనుకుంటే వాటితో క్వశ్చన్ ఏంటి? వాట్ డూ ఐ నో అన్నావు అనుకోండి. వాట్ డూ ఐ నో, నాకేం తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు. వాట్ డూ ఐ నో అన్నావు అనుకోండి. ఐ నో యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అతనంటే నీకు చాలా గౌరవం ఉందని నాకు తెలుసు. కాబట్టి వాటితో వర్కౌట్ అయింది. ఇంకోటి దేంతో వర్కౌట్ అయింది? ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్తో వర్కౌట్ అయింది. సో దట్ ఈస్ ఏ క్లాజ్ అవుతుంది? నౌన్ క్లాజ్ అవుతుంది, యాడ్వర్బ్ క్లాజ్ అవ్వదు. నెక్స్ట్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. చూడండి, తోకున్నది ఇది. జనరల్గా రీజను రిజల్ట్ లేదా కండిషన్, ఇది చేస్తే అది చేస్తా, అది చేస్తే ఇది చేస్తా, ఇలా అయితేనే అలా, ఇవన్నీ కూడా కండిషన్స్ అనమాట. ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ అనేది ఈ విధంగా ఉంటే, అంటే కండిషన్ కానీ రీజన్ రిజల్ట్ ఫార్మాట్లో కనుకుంటే అది యాడ్వర్బ్ క్లాజు కళ్ళు మూసుకొని మనం పెట్టేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇఫ్ కనబడింది ఇఫ్ క్లాజ్ వరకే అండి, ఇఫ్ క్లాజ్ వరకే. ఇప్పుడు మరి మళ్ళీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మళ్ళీ ఇఫ్ కనబడుతుంది ఒక ఫార్మాట్లో, దట్ ఉండే ప్లేస్లో ఇఫ్ ఉంటుంది. అది కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. దానికోసమే మీరేం చేయాలి? అదిగోండి, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అని ఉంది క్లాజెస్ సెక్షన్లో. ఇండైరెక్ట్ స్పీచ్ది చాలా ఈజీ అండి, మీకు టెట్లో గ్యారంటీ డ్యామ్ షూర్ వచ్చేస్తుంది. జస్ట్ 1 minute మీరు అర్థం చేసుకుంటే ఈ వీడియో చూసి, ఐ మీన్ ఇండైరెక్ట్ స్పీచ్ వీడియో చూసేసి మీరు ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టాలండి, మీకు తొందరగా నేర్చుకున్నారా లేదా అనేది. బిఫోర్ ఐ లీవ్ ఇండియా ఐ వాంట్ టు సీ మై డాటర్. బిఫోర్ ఐ లీవ్ ఇండియా అనేది తోక దేనికి లింక్ అయి ఉంది? డాటర్కి లింక్ అయి ఉందా? లేదు, సీకి లింక్ అయి ఉంది. ఐ వాంట్ టు సీ బిఫోర్ ఐ లీవ్ ఇండియా. నేను చూడాలనుకుంటున్నాను ఎప్పుడు? ఇండియాని వదిలే టయాన్ని నేను, అంటే వెళ్ళిపోయి ఇండియాని వదిలిపెట్టి వెళ్ళే టయానికి నేను నా కూతుర్ని చూడాలి అనే దానికి లింక్ అండి. ఇది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఓకేనండి? ఎందుకు? ఇంకోటి మనం చూసుకుంటే జనరల్గా నౌన్ క్లాజ్లో మనం చూసిన వాటిలో దట్ అనేది, తర్వాత ఇఫ్ అనేది, అది కూడా ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు వస్తున్నాయి. ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఖచ్చితంగా చాలా సునాయాసంగా ఈజీగా అర్థమవుతాయండి. అందుకే ప్రాక్టీస్ని ఏమాత్రం వదలొద్దు.